ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ చూసానండి. మేము XYZ ఐటమ్స్ వేస్తున్నాము మా ప్రొడక్ట్స్‌లో. ఇంకా ఇవి కాకుండా ఇన్ని రకాల ప్రొడక్ట్స్ వేస్తున్నాము, అన్ని రకాల ప్రొడక్ట్స్ వేస్తున్నామని చెప్తున్నారండి. ఆ అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే ఏం వేస్తున్నారు? ఒక ప్రొడక్ట్ మీద మీకు ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలంటే వాళ్ళు కంప్లీట్‌గా ఏమేమి వేస్తున్నారు ఆ ప్రొడక్ట్‌లో అనేది మీకు తెలిస్తే అప్పుడు మీరు దాన్ని కంప్లీట్‌గా నమ్మొచ్చండి. ఎగ్జాంపుల్ మేము చెప్తున్నాం. మా నిరమ్ న్యాచురల్స్‌లో మేము చేసే ప్రతి ప్రొడక్ట్ ఓపెన్ అండి. ఏది హిడెన్ అనేది ఉండదు, హైడ్ చేయము. ప్రతిదీ మీ ముందే మొత్తం కలెక్ట్ చేసుకుంటాము, మీకు అన్నీ చూపిస్తాము. ఎలా చేస్తున్నాం ప్రాసెస్, ప్రతి ఐటమ్ ఏమేమి వేస్తున్నాము అన్నీ ఓపెన్గా చెప్తామండి. మీకు దొరికితే మీరే చేసుకోండి. దొరకని పక్షంలో మాత్రమే మా దగ్గర మీరు ఆర్డర్ చేయొచ్చు అని చెప్తాం. ఎందుకంటే మీకు చాలామంది మమ్మల్ని ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నారండి. మా మీద ఉన్న నమ్మకంతో మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో హలో ఎవ్రీవన్, నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక నేచర్లోకి తీసుకెళ్ళిపోతున్నానండి. ఈ నేచర్లో మనం ఇప్పుడు ఆవారంపు కలెక్షన్ కోసం వచ్చామండి. ఇక్కడ చూస్తే సూపర్ ఆవారంపు గార్డెన్ అండి, తోట. ఒక ఫ్రెష్ ప్లేసు. మార్నింగ్ 6 AM అవుతుందండి. ఇంకా పక్షుల అరుపులు, నెమళ్ళ అరుపులు అన్నీ వినబడుతున్నాయి. సూర్యోదయం కూడా ఇప్పుడే అవుతా ఉంది. ఈ ప్లేస్లో మనం ఇప్పుడు ఈ ఆవారంపుని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చామండి. ఈ ఆవారం పువ్వు చాలామందికి చూసే ఉంటారు. మీరు రోడ్ మీద వెళ్తున్నప్పుడు అది సైడ్ ఉంటాయి. మీకు కానీ ఈ ఆవారం పువ్వు దొరికినప్పుడు మాత్రం అస్సలు వదలొద్దండి. తీసుకోండి, ఏదో ఒక ఫామ్లో ఇంటేక్ చేయండి, లేదంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసుకోండి. మనం ఏదన్నా సరే ఒక ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఏదో కోసామా, తెచ్చామా, చేసామా, అమ్మేసామా అన్నట్టు అస్సలు ఉండకూడదండి. మనం ఏం చేసినా ఫుల్ మనసు పెట్టి అదొక్కటే కాకుండా చుట్టూరు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మనం ఏ ప్లేస్లోంచి ఆ ప్రోడక్ట్ని కలెక్ట్ చేస్తున్నాము అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ మనకి 6 AM అవుతుంది. ఇంకా సూర్యుడు కూడా ఉదయించలేదు. మేము ఎలాంటి ప్లేస్కి వచ్చామంటే చుట్టూరు మొత్తం పంట పొలాలే. పొల్యూషన్ అనేది కొంచెం కూడా ఉండదు ఇక్కడ. జస్ట్ ఒక చిన్న దారి, ఒక బైక్ వెళ్ళే దారి మాత్రమే ఉంటుంది. అసలు ఫ్రెష్ ఎన్విరాన్మెంట్. ఈ మొక్కల మీద కూడా మీకు కొంచెం కూడా డస్ట్ అనేదే ఉండదు. అటువంటి ఎన్విరాన్మెంట్కి మేము వచ్చామండి. ఈ ఎన్విరాన్మెంట్లో మేము ఇప్పుడు ఆవారంపు, మన తెలుగులో తంగేడు పువ్వులు అంటారు, ఈ తంగేడు పువ్వుల్ని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చాము. ఫ్రెష్ ఎయిర్ చుట్టూ చూస్తే మనకి చల్లటి గాలి తగులుతుందండి. ఎంతో ప్యూర్ మైండ్తో మార్నింగే లేచి మేము ఈ కలెక్షన్కి వచ్చామండి. ఎవ్వరికీ తెలియని ఒకే ఒక్క పువ్వు చాలామందికి తెలియదండి. అది కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్న పువ్వు ఏంటి అంటే అది తంగేడు పువ్వులండి. ఈ తంగేడు పువ్వుల్లో మనకి బాడీకి ఇన్సైడ్ తీసుకున్న బెనిఫిట్టే, బయట నుంచి మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేసిన బెనిఫిట్టే. మనం బాడీలోకి తీసుకున్నప్పుడు రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తుందండి. మన స్కిన్కి అలాగే హెయిర్కి కూడా ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ని ఈ తంగేడు పువ్వులు మనకి అందిస్తుందండి. మనం ఇప్పుడు ఒక్కటొక్కటిగా చూస్తే బాడీలో అయితే మనం ఇది జస్ట్ ఒక బాయిల్ చేసి ఆ వాటర్ తాగితేనే మనకి డయాబెటిక్స్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుందండి. ఈ పర్టికులర్ తంగేడు పువ్వుల్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. జస్ట్ మనం ఇది ఒక అలవాటుగా చేసేసుకుని రోజు మార్నింగ్ కొంచెం తంగేడు పువ్వులను తీసుకుని ఒక గుప్పెడు, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయ్యేలాగా బాయిల్ చేసుకుని రోజు మనం తాగుతూ ఉంటే మన బాడీలో ఉండే డైజెషన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోద్దండి. అలాగే డయాబెటిక్స్ అనేది చాలా తగ్గుతుంది. అలాగే ఇది యూరినరీ ట్రాక్ని మంచిగా క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. ఇది ఈవెన్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్ కూడా యూజ్ అవుతుందని కొన్ని స్టడీస్ అయితే చెప్తున్నాయండి. ఈ ఆవారం పువ్వుని జస్ట్ వాటర్లో బాయిల్ చేసి మాత్రమే కాదండి, అనేక రకాలుగా దీన్ని వాడచ్చు. దీన్ని మనం హెర్బల్ టీలా చేసుకుని తాగొచ్చు డైలీ బేసిస్లో. అలా కాకుండా తొక్కు పచ్చడిలా చేసుకోవచ్చండి. అలాగే దీన్ని పొడి కింద చేసుకుని రెగ్యులర్గా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయండి. మెయిన్లీ డయాబెటిక్ అండి. డయాబెటిక్స్ అంటే మనకి తెలిసిన మెయిన్ షుగరే అని అనుకుంటామండి. షుగర్ వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ డయాబెటిక్స్ అయితే, అలాగే ఎక్కువ ఉప్పు తీసుకోకూడదు అంటూ ఉంటారు కదండి, అది కూడా వన్ ఆఫ్ ద ఫార్మ్ ఆఫ్ డయాబెటిక్సే. ఈ మనకి యూరిన్ రూపంలో ఇది ఎక్కువ ఉప్పు అనేది పోతూ ఉంటుంది కొంతమందికి. అటువంటి ప్రాబ్లం కూడా ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అటు షుగర్ వ్యాధి తగ్గుతుంది, ఇట్లు ఉప్పు తినకూడదు అనుకునే వాళ్ళకి అటువంటి వ్యాధి కూడా తగ్గుతుందండి. ఇది యాక్చువల్లీ అంటే ఇది న్యాచురల్ బాడీ కూలెంట్ అండి.
ఇది పూర్వపు రోజుల్లో అయితే దీన్ని నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ లాంగ్ డిస్టెన్సెస్ చేసి పనులు చేసుకునే వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోయే వాళ్ళు అంటండి. అప్పుడు ఏం చేసేదంటే ఇది బాడీని మొత్తం కూలింగ్గా ఉంచుతుందండి. ఇది ఎక్స్టర్నల్గానే ఇంత కూలింగ్గా ఉంచుతుందంటే మనం ఇంటేక్ తీసుకున్నప్పుడు ఇంకెంత బాగా ఎఫెక్ట్ ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించండి. ఇది ఎక్కువగా థర్స్ట్ నుంచి తగ్గించడానికి, థర్స్టీనెస్ని ఎక్కువగా తగ్గించడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అంటే హైడ్రేటింగ్గా ఉంచుతుంది అనమాట బాడీని. సో ఇది మన పూర్వకాలంలోనే దీన్ని అంతగా వాడేవాళ్ళండి. మనకి ఇప్పటికి అంత తెలియట్లేదు, ఇప్పుడిప్పుడే ఇంకా అవేర్నెస్ వస్తుంది. ఇంకా చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ ఫీవర్ వస్తే ఈ ఆవారం పూని జస్ట్ బాయిల్ చేసుకుని ఇచ్చేవాళ్ళు అంటండి చిన్నప్పుడు. అది క్లియర్ చేయడానికి ఆవారం పూ అనేది చాలా హెల్ప్ చేస్తుందండి. సో ఇంకా హెయిర్ విషయానికి వస్తే మనకి హెయిర్ లోపల ఉండే డాండ్రఫ్ ఫ్లేకీగా వస్తుంది కదండి, స్కిన్ డ్రై అయిపోయి, అలాంటి ప్రాబ్లమ్ని ఈ తంగేడు పువ్వులు చాలా బాగా క్లియర్ చేస్తాయి. ఈ ఆవారం పూని ఒక పేస్ట్ కింద చేసుకుని మనం ఎప్పుడైతే హెయిర్కి అప్లై చేసుకుంటామో ఆ డాండ్రఫ్ లేయర్ ఫ్లేకీగా ఉన్న లేయర్ క్లియర్ అయిపోయాక మన ఒక న్యాచురల్ ఆయిల్స్ని ఏ మాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా ఈ ఆవారం పూ ప్యాక్ మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేసి హెయిర్ లాంగ్గా థిక్గా గ్రో అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. అదొక్కటే కాదండి, మన హెయిర్ని సిల్కీగా షైనీగా అవ్వడానికి ఈ ఆవారం పూ చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. న్యాచురల్ గ్లోని ఇస్తుంది మనకి. సో ఈ ఆవారం పూ ఎక్కడ దొరికినా మనం అస్సలు వదలకూడదండి. ఇది చాలా చోట్ల కనబడతానే ఉంటుంది. మనం ఎక్కువగా గ్రామాల్లో అయితే ఎక్కువ ఉంటుందండి. ఎక్కువగా ఇది రెడ్ సాయిల్లోను బ్లాక్ సాయిల్లోను ఎక్కువ వస్తూ ఉంటుంది. హాట్ ప్లేసెస్లో ఎక్కువగా ఉంటుందండి. మనకి జనరల్గా మన ఊర్లో ఏమేమి దొరుకుతున్నాయో వాటిని వాడితే తొందరగా అక్కడున్న మనకి ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయండి. అది ఫేస్ కవనివ్వండి, మనకి స్కిన్ కవనివ్వండి, హెయిర్ కవనివ్వండి, బాడీలో కవనివ్వండి. మనకి ఈ తంగేడు పువ్వులు అనేది మనకి నాటుమందు షాపుల్లో అట్లా దొరుకుతూ ఉంటాయండి. కానీ మేమైతే అక్కడ అస్సలు కొనుక్కోండి. ఎందుకంటే అక్కడ అమ్మే వాటిలో ఏంటంటే ఆవారం పువ్వుతో పాటు డ్రైడ్ ఫ్లవర్స్తో పాటు ఆకులు అవన్నీ కూడా కలిపేసి ఉంటాయండి. సో మెయిన్లీ మనకి ఈ పువ్వు బడ్స్లో మనకి ఎక్కువ స్కిన్ అండ్ హెల్త్ హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనే మేము స్వయంగా వచ్చి మంచి ప్లేసెస్ని ఎంచుకుని ఎక్కడైతే నేచర్లో ఉన్నాయో అక్కడ ఆ ప్లేసెస్ మాత్రమే మేము ఎంచుకుని అక్కడే మేము ఎవ్రీ ఇయర్ వచ్చి ఇలా కలెక్ట్ చేసుకుంటూ ఉంటామండి. ఇవి జనరల్గా మనకి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 monthsలో మనకి ఫ్రెష్గా దొరుకుతాయి. మిగిలిన టైంలో కూడా ఉంటాయి, బట్ డ్రైగా ఉంటాయి మొత్తము. అందుకని మేము నవంబర్, డిసెంబర్లో ఎప్పుడైతే మనకి ఫ్రెష్గా దొరుకుతాయో అప్పుడే హ్యూజ్ క్వాంటిటీలో కలెక్ట్ చేసేసుకుని డ్రై చేసుకుని వాష్ చేసుకుని డ్రై చేసుకుని దాన్ని మనం వేరియస్ ప్రొడక్ట్స్ ఆఫ్ నిరమ్ న్యాచురల్స్లో వాడుతున్నాం. మనం యూస్ చేసే హెయిర్ ఆయిల్లో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఇంగ్రీడియంట్ అండి. హెయిర్ ఆయిల్ మాత్రమే కాదు, మనం యూస్ చేసే హెర్బల్ బాత్ పౌడర్లోనూ దీన్ని వాడుతున్నాము, అలాగే హెర్బల్ టీస్లో వాడుతున్నాము, హెయిర్ ప్యాక్స్లో వాడుతున్నాము, ఫేస్ ప్యాక్స్లో వాడుతున్నాము, సోప్స్లో వాడుతున్నాము. ఇన్ని రకాల న్యాచురల్ ప్రొడక్ట్స్లో మనం వాడుతున్నప్పుడు దీని యొక్క మోస్ట్ బెనిఫిట్స్ని మనం మీకు అందించాలి అన్న ఉద్దేశంతోనే ఈ తంగేడు పువ్వుల్ని స్వయంగా వచ్చి కలెక్ట్ చేసుకుని మీకు డిఫరెంట్ ప్రొడక్ట్స్ రూపంలో అందిస్తున్నాం. ఎన్నో కారణాల వల్ల మీరు ఫ్రెష్గా దీన్ని కలెక్ట్ చేసుకోలేకపోతున్నాం అనుకునే వాళ్ళు మా దగ్గర నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫామ్స్లో మేము ఈ ఆవారం పూని ప్రొడక్ట్స్లో వాడుతున్నాము. సో ఎనీ ఫామ్, హెయిర్ ఆయిల్ అవ్వచ్చు, హెర్బల్ బాత్ పౌడర్ అవ్వచ్చు, హెర్బల్ టీస్ అవ్వచ్చు, సోప్స్ అవ్వచ్చు, ఇంకా ఫేస్ ప్యాక్స్, హెయిర్ ప్యాక్స్ ఏదన్నా కానివ్వండి, దీన్ని మీరు తీసుకుని వాడండి. దీని రిజల్ట్స్ మీకే తెలుస్తుంది. ఒక కైండ్ ఆఫ్ న్యాచురల్ గ్లోని ఇస్తుంది, హెల్దీగా ఉంచుతుంది బాడీని. మీద ఉండే పింపుల్స్, యాక్నే ఇటువంటి అన్నిటినీ కూడా ఇది రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి. స్కిన్ అయితే ఈవెన్ టోన్గా చేస్తుంది, హైలీ మాయిశ్చరైజ్ చేస్తుంది ఈ ఆవారం పూ అనేది. యాంటీ ఏజింగ్కి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. మన స్కిన్లో ఉండే పోర్స్ ఉంటాయి కదండి, ఫేస్ మీద ఉండే పోర్స్, ఆ పోర్స్లో ఉండే డర్ట్ని, ఇంప్యూరిటీస్ని క్లీన్ చేసి ఎటువంటి న్యాచురల్ ఆయిల్స్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా అవి అలాగే ఉంచి ప్రాపర్గా క్లీన్ చేసి పోర్స్ని ష్రింక్ చేయడానికి ఈ ఆవారం పూ హెల్ప్ చేస్తుందండి. పోర్స్ అనేది ష్రింక్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా మన ఏజింగ్ అనేది స్లో డౌన్ అవుతుంది. అంటే ఏజ్ తక్కువ ఉన్నట్టు మన ఫేస్ కనబడుతుంది. ఈ ఆవారం పూ మన న్యాచురల్ గ్లోనెస్ని స్కిన్ బ్రైటన్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందండి. జనరల్గా బయట చాలా ఆవారం పూ ఫేస్ ప్యాక్స్ అని, పౌడర్స్ అని చాలా దొరుకుతున్నాయి. చూడండి, ఈ ఆవారం పూ కలర్ ఇలా ఉంది కదండి, ఇది డ్రై అయ్యాక కూడా జస్ట్ ఆల్మోస్ట్ ఇదే కలర్, కొంచెం ఒక టోన్ తక్కువ ఉంటుంది అంతే.
మీరు బయట కొనుక్కునే పౌడర్ గ్రీనిష్గా ఉంటే కనుక అందులో ఆకులు అవన్నీ కలిపి క్వాంటిటీ ఎక్కువ అవ్వాలంటే ఆకులు అవన్నీ ఉండాలి కదండి, అవన్నీ కలిపి డ్రై చేసి మీకు గ్రైండ్ చేయడం వల్ల గ్రీనిష్ కలర్ ఉండొచ్చు. ఎందుకు ఈ ప్రొడక్ట్స్ అన్ని మీ దగ్గరే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? ఈ వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది మేము ఎలా కలెక్ట్ చేస్తున్నాం అనేది. మేము డస్ట్ లేని ఒక నేచర్ ప్రాంతాన్ని చూస్ చేసుకుంటామండి. అక్కడి నుంచే మేము ఇవన్నీ కలెక్ట్ చేసుకుంటాము. జనరల్గా బయట కలెక్ట్ చేసుకున్నది ఏంటంటే అండి, మనం దాన్ని వాష్ చేయడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది. దాని మీద ఉండే డస్ట్ తొందరగా పోదండి. ఇట్లా వాష్ చేసరికి పువ్వు మొత్తం పాడైపోతుంది, కమిలిపోయినట్టుగా అయిపోతుంది కడిగినప్పుడు. సో అలాంటి ప్లేసెస్ మేము అస్సలు చూస్ చేసుకోకండి. మేము చూస్ చేసుకున్న ప్లేసే నేచర్లో ఉంటుంది. ఎక్కువ పువ్వులు ఫ్రెష్గా ఉన్న చోట, ఎటువంటి డస్ట్ పొల్యూషన్ లేని చోట్ల మాత్రమే మేము వీటిని కలెక్ట్ చేసుకుని ప్యూర్ మైండ్తో ఎర్లీ మార్నింగే వచ్చి మేము దీన్ని ఫ్రెష్గా కలెక్ట్ చేసుకుంటామండి. కలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ ఆవారం పూలతోనే మేము ప్రొడక్ట్స్ అనేవి తయారు చేస్తామండి. ఆ కలెక్ట్ చేసుకోవడం కూడా ఓన్లీ ఫ్రెష్ ఫ్లవర్స్ అండ్ ఫ్రెష్ బర్డ్స్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటామండి. మొత్తం చెట్టంతా ఇట్లా ఇరిపేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా కలెక్ట్ చేసుకోండి. మేము నిరమ్ న్యాచురల్స్లో కలెక్ట్ చేసుకునే విధానం చూడండి. ప్రతి ప్రోడక్టు ఎంతో ఇంట్రెస్ట్తో మేము వెళ్ళి ఫ్రెష్గా ఉండేలా చూసుకుని కలెక్ట్ చేసుకుంటామండి. దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది మేము ఎంత ఎఫర్ట్ పెట్టి స్వయంగా. కొంతమంది కూడా చేస్తారు, చాలామంది చేసేవాళ్ళు ఉన్నారు, బట్ వాళ్ళు ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నారు చూడండి, మేము ఏ విధంగా కలెక్ట్ చేస్తున్నాం చూడండి. ఎప్పుడు మీకు ఫ్రెష్గా దాని యొక్క బెనిఫిట్స్ కంప్లీట్గా మీకు అందాలన్న ఉద్దేశంతో మేము ఈ విధంగా కలెక్ట్ చేసుకుని మీకు డిఫరెంట్ ఫామ్స్లో అందిస్తున్నామండి. మేము మాత్రం ఇలాగా ఓన్లీ ఫ్లవర్స్ అండ్ బర్డ్స్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఇందులోనే హైయెస్ట్ బెనిఫిట్స్ ఉన్నాయి. కలెక్ట్ చేసుకుని వీటినే మేము వాష్ చేసుకుని డ్రై చేసుకుని మా నిరమ్ న్యాచురల్స్లో తయారు చేసే ప్రతి ప్రోడక్ట్లోనూ మేము వీటిని యూజ్ చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ చూసానండి, మేము XYZ ఐటమ్స్ వేస్తున్నాము మా ప్రొడక్ట్స్లో, ఇంకా ఇవి కాకుండా ఇన్ని రకాల ప్రొడక్ట్స్ వేస్తున్నాము, అన్ని రకాల ప్రొడక్ట్స్ వేస్తున్నామని చెప్తున్నారండి. ఆ అన్ని రకాల ప్రొడక్ట్స్ అంటే ఏం వేస్తున్నారు? ఒక ప్రోడక్ట్ మీద మీకు ట్రస్ట్ అనేది బిల్డ్ అవ్వాలంటే వాళ్ళు కంప్లీట్గా ఏమేమి వేస్తున్నారు ఆ ప్రోడక్ట్లో అనేది మీకు తెలిస్తే అప్పుడు మీరు దాన్ని కంప్లీట్గా నమ్మచ్చండి. ఎగ్జాంపుల్ మేము చెప్తున్నాం, మా నిరమ్ న్యాచురల్స్లో మేము చేసే ప్రతి ప్రోడక్ట్ ఓపెన్ అండి, ఏది హిడెన్ అనేది ఉండదు, హైడ్ చేయము. ప్రతిదీ మీ ముందే మొత్తం కలెక్ట్ చేసుకుంటాము, మీకు అన్నీ చూపిస్తాము, ఎలా చేస్తున్నాం ప్రాసెస్, ప్రతి ఐటమ్ ఏమేమి వేస్తున్నాము అన్నీ ఓపెన్గా చెప్తామండి. మీకు దొరికితే మీరే చేసుకోండి, దొరకని పక్షంలో మాత్రమే మా దగ్గర మీరు ఆర్డర్ చేయొచ్చు అని చెప్తాము. ఎందుకంటే మీకు చాలామంది మమ్మల్ని ఇప్పటికే చాలా సపోర్ట్ చేస్తున్నారండి, మా మీద ఉన్న నమ్మకంతో మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ట్రస్ట్ us and support us.